హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి, పోపు వేసుకుందాం. తాలింపు కూడా వేగిపోయిందండి. నెక్స్ట్ బంగాళదుంప వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో కాస్త కరివేపాకు వేసుకున్నాం, కాస్త పసుపు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాము. మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఒకసారి చూద్దామండి మగ్గిందో లేదో. చూడండి, స్మూత్గా అయింది. నెక్స్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. వేగిపోయిందండి. నెక్స్ట్ దీంట్లో మనం చిన్నుల్లిపాయ కారం యాడ్ చేద్దాం. ఈ చిన్నుల్లిపాయ కారంలో నేను కాస్త శనగపప్పు కూడా వేసాను. ఈ చిన్నుల్లిపాయ కారంలోని కాస్త నేను శనగపప్పు కూడా వేసి యాడ్ చేసి మిక్సీ వేసానండి. ఇప్పుడు ఈ కారాన్ని మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ కట్ చేసుకున్నాం. అంతేనండి, ఎంతో కలర్ఫుల్గా ఉండే బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. మీరు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.